సింహాసనం ప్రగడ రవికుమార్, కొండబత్తిన భాస్కర్, కిరణ్ లావణ్య, నాగెళ్ల రమేష్, కరుణాకర్ ఇడిగొప్పుల వీరితో పాటు సింహాసనం మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియో. 4 ఏళ్ల క్రితం బాహుబలి మూవీ హంగామా, దాని విశేషాల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా చర్చించుకున్నారో అందరికీ తెలిసిందే. 30-40 కోట్ల బడ్జెట్ పెట్టే కాలంలో 100 కోట్లతో మూవీ తీయడం, దాని భారీ సెట్టింగ్లు ఈ చర్చకు కారణం. సేమ్ ఇలాంటి డిస్కషనే, ఇలాంటి హంగామానే 33 సంవత్సరాల క్రితం 1986లోనే జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, టోటల్ నేషనల్ వైడ్ చర్చ జరిగిన ఆ సినిమా సింహాసనం. సూపర్ స్టార్ కృష్ణ సామర్థ్యానికి మారుపేరుగా నిలిచిన ఈ సినిమా విశేషాలు, బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? కృష్ణ గారికి ఒక మంచి జానపద చిత్రం తీయాలని ఎప్పటి నుంచో కోరిక. అయితే చాలా భారీగా ఉండాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆ ఆలోచన విరమించుకుంటూ వచ్చాడు. 1980లలో తన స్వంత స్టూడియో పద్మాలయ బ్యానర్ హిందీలో సక్సెస్ఫుల్ గా పేరు తెచ్చుకుంది. పాతాళ భైరవి మూవీని హిందీలో రీమేక్ చేస్తే హిట్ అవ్వడంతో కృష్ణకు ఒక ఆలోచన వచ్చింది. ఒక జానపద చిత్రాన్ని తెలుగు, హిందీ 2 భాషల్లో నిర్మిస్తే బడ్జెట్ రికవరీ అవుతుంది కదా. సో ఎప్పటి నుంచో అనుకున్న జానపద చిత్రాన్ని కోట్ల ఖర్చుతో తీయాలని డిసైడ్ అయ్యారు. కానీ అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ఎవరున్నారు? ఉన్నా కానీ వారిని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక తానే ప్రొడ్యూసర్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ గా 3-4 మాట్లాడినా వారి థాట్స్ కృష్ణ గారి రేంజ్ లో లేవు. అందుకే తానే డైరెక్టర్ గా మూవీ చేయాలని నిర్ణయించుకుని 1985లో పేపర్ యాడ్ ఇచ్చారు. అంతా షాక్ అయ్యారు. కృష్ణ డైరెక్టర్ అంటూ హీరోగా నెంబర్ 1 స్థానంలో వెలుగుతున్న కృష్ణకు ఇంత రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్ వినబడ్డాయి. హీరోయిన్ గా జయప్రద, అప్పటికే బాలీవుడ్ లో ఫేమస్ అయిన మందాకిని ఎంపికయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ గా బప్పీలహారిని తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. మరి ఇదే తన ఫస్ట్ తెలుగు మూవీ. మిగిలిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తెలుగు కృష్ణ హీరోగా, హిందీలో జితేంద్ర హీరోగా కృష్ణ గారి డైరెక్షన్ లో సింహాసనం చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఊటీల్లో షూటింగ్. ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి రోజు పేపర్లలో హెడ్లైన్స్ గా వచ్చేవి. దీని బడ్జెట్ 3.05 కోట్లు. అప్పటికి తెలుగు సినిమా యావరేజ్ బడ్జెట్ 30-40 లక్షలు. ₹1,00,000 సెట్ వేస్తేనే అబ్బో అనుకునే రోజులవి. అలాంటిది 40-50 లక్షలు పెట్టి సెట్టింగ్ వేశారు. ఈ భారీ బడ్జెట్ సెట్టింగ్స్ గురించి నేషనల్ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించాయి. ఆంధ్రదేశమంతా ప్రతిరోజు రచ్చబండల దగ్గర సింహాసనం సినిమా గురించే డిస్కషన్. ఒక పక్క డైరెక్షన్ చేస్తూ, ఇంకో పక్క హీరోగా నటిస్తూ కేవలం 53 వర్కింగ్ డేస్ లో ఈ సినిమాను పూర్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తానే దగ్గరుండి చూసుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ సినిమాకు ఎడిటర్ కూడా కృష్ణ గారే. అలా మార్చి 21, 1986లో తెలుగులో సింహాసనం పేరుతో, హిందీలో సింహాసన్ గా టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం 150 థియేటర్స్ లో అత్యంత భారీగా రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ అంటే మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నంబర్ 1 హీరో. దానికి తోడు సినిమాపై విపరీతమైన హైప్. సో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రతి థియేటర్ దగ్గర జనం బారులు తీరారు. కొన్ని చోట్లయితే జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు రావాల్సి వచ్చింది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కొంతగా ఫీల్ అయ్యారు. 70mm లో నిర్మించిన ఫస్ట్ తెలుగు సినిమా ఇది. అంత గొప్పగా చెప్పుకున్నారు ఈ సినిమా గురించి. విజువల్స్, సంగీతం అన్ని యాసెట్సే ఈ మూవీకి. ఆకాశంలో ఒక తార అనే పాట ఎవర్ గ్రీన్ హిట్. బాక్స్ ఆఫీస్ పరంగా సంచలనాలు సృష్టించింది సింహాసనం. ఫస్ట్ వీక్ 1,50,00,000 వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ థియేటర్లో 17 లక్షల గ్రాస్, వైజాగ్లో 100 రోజుల హౌస్ఫుల్, 3 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా వసూళ్లు, ఇలా చాలా స్టేట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొత్తం మీద 4.5 కోట్ల షేర్ వసూలు చేసింది. షిఫ్ట్స్ తో కలిపి 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే 5 70mm థియేటర్స్ లో 100 రోజులు జరుపుకున్న ఫస్ట్ మూవీ సింహాసనం. 1986 జూలైలో సింహాసనం శతదినోత్సవం చెన్నైలో వైభవంగా జరిగింది. 5,000 మంది వస్తారని అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా 400 బస్సుల్లో కృష్ణ ఫ్యాన్స్ తరలి రావడం, సభాస్థలి సరిపోక సెక్యూరిటీ ఇవ్వలేక పోలీసులు, నిర్వాహకులు నానాయాత పడ్డారు. 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడం చెన్నై ప్రభుత్వానికి కూడా ఆశ్చర్యపరిచింది. ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్లైన రజనీకాంత్, జితేందర్ ఎంతో కష్టపడి వేదిక వద్దకు చేరుకున్నారు. రాధ, జయప్రద, మందాకిని లాంటి వారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఫంక్షన్ కు అటెండ్ కాలేకపోయారు. సింహాసనం మూవీ జానపద చిత్రాల్లో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది. భారీ చిత్రాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుంది. ఈ సినిమాతో ఎంతో మంది నటులు, టెక్నీషియన్స్ తెలుగులో స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఈ 33 ఏళ్లలో మళ్లీ అంతటి భారీ స్థాయిలో ఒక్క బాహుబలి మాత్రమే రూపొందింది.